ఏపీలో సీట్ల సర్దుబాటుపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఇప్పటికే విడతల వారీగా వైసీపీ 9 జాబితాలను విడుదల చేయగా టీడీపీ జనసేన కూడా మొదటి జాబితాను విడుదల చేసింది. ఇక కాంగ్రెస్ కూడా పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు షర్మిల స్వయంగా వడపోత కార్యక్రమం చేపట్టారు. ఆశావాహులతో నేరుగా మాట్లాడిన షర్మిల పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసేలా కసరత్తు పూర్తి చేశారు. అయితే వామపక్ష పార్టీలతో పొత్తుల నేపథ్యంలో సీట్ల సర్దుబాటు అనంతరం ఈ జాబితా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో ప్రధాన పార్టీలన్నీ కూడా అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి. అధికార వైసీపీ ఏకంగా ఎమ్మెల్యేలను తమ స్థానాల నుంచి మరో నియోజకవర్గానికి బదిలీ చేస్తూ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. జగన్ నిర్ణయాలతో నిశ్చేష్టులైన ఆ పార్టీ నేతలు సీట్లు రాకుంటేనే మేలు అని సైలెంట్ అయిపోతున్నారు. ఇక ఎంపీ అభ్యర్థులు దొరకటం లేదు. దీంతో ఆయన అనుయాయులు అధికారులను తీసుకొచ్చి పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు సీట్లు ఇచ్చేసి అభ్యర్థుల ప్రక్రియ పూర్తి చేశామని చెప్పడానికి తహదాలాడుతున్నారు. ఇక టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో ఒకేసారి 118 స్థానాలకు సంబంధించిన జాబితాను వీరు ప్రకటించారు. టీడీపీ తరపున 94 మంది జాబితాను ఇటీవల చంద్రబాబు ప్రకటించారు. అయితే బీజేపీతో పొత్తు పొడుస్తున్న వేళ ఇతర సీట్ల ప్రకటనపై కాషాయంతో కలిసిన తర్వాత ఒక స్పష్టత వస్తుందని చెబుతున్నారు. 3 పార్టీల పొత్తు నేపథ్యంలో వచ్చే వారంలో ఈ మిగిలిన జాబితా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ కూడా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల వైసీపీ వైఫల్యాలను చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెడుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీ చేసేందుకు చాలా మంది ఆశావహులు దరఖాస్తులు చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు వివిధ నియోజకవర్గాల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. పోటీ బాగా ఉండటంతో రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల స్వయంగా వడపోత కార్యక్రమాన్ని చేపట్టారు. అసెంబ్లీ ఎంపీ స్థానాలకు పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలకు వేల సంఖ్యలో ఆశావహులు ముందుకొచ్చారు. దీంతో ఆమె జిల్లాల వారీగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడే కొంతవరకు అభ్యర్థుల వడపోత కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇక మిగిలిన అభ్యర్థులను విజయవాడ పిలిపించి 2 రోజుల పాటు వారితో 1-to-1 భేటీ అయ్యారు. ఈ జాబితాలను ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ కు కూడా అందజేశారు. దాదాపుగా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే ఈ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేషనల్ లెవెల్లో ఉండేటువంటి సిఈసికి వెళ్ళడం జరుగుతుంది, సెంట్రల్ ఎలక్షన్ అథారిటీకి. అక్కడి నుంచి కాంగ్రెస్ ప్రెసిడెంట్కి వెళ్ళి క్యాండిడేట్స్ అన్ని కూడా డిక్లేర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జి పిసిసి ప్రెసిడెంట్ వారిద్దరి యొక్క నేతృత్వంలో జరుగుతుంది. ఉన్నటువంటి సీనియర్స్ అందరినీ కూడా కన్సల్ట్ చేయాలని, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ల యొక్క అభిప్రాయాలు తీసుకోవాలని, అదేవిధంగా యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, మహిళా కాంగ్రెస్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఇతర డిపార్ట్మెంట్ హెడ్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించడం జరిగింది. ఇక ఇండియా కూటమిలో ఉన్న సిపిఎం, సిపిఐ పార్టీల నేతలు శ్రీనివాసరావు, రామకృష్ణలు ఇటీవల కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చి షర్మిలతో భేటీ అయ్యారు. పొత్తులపై ఇరు పార్టీల నేతల మధ్య చర్చ సాగింది. పొత్తులతో ముందుకెళ్లాలని నిర్ణయించిన నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చాకే అభ్యర్థుల ప్రకటన అధికారికంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే పొత్తులో ఎన్ని సీట్లు వామపక్షాలకు ఇచ్చినా ముందుగా 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితానైతే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.